నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిలపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఇద్దరిపైన విడివిడిగా రౌడీ షీట్లు తెరిచినట్టు గురజాల డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి వారిపై నిరంతరం నిఘా ఉంటుందని వివరించారు. రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం సహా 14 కేసులు నమోదయ్యాయని, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై కూడా హత్యాయత్నం సహా 9 కేసులు నమోదైనట్టు వివరించారు. పిన్నెల్లి గెలుపొందేందుకు తన సోదరుడు వెంకట్రామరెడ్డితో కలిసి హింసకు పాల్పడ్డారు. పోలింగ్ కు ముందు రోజు మొదలుకొని పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు దారుణాలకు పాల్పడ్డారు. మే 12న రెంటచింతల్లో పిన్నెల్లి అనుచరుడు మోర్తాల ఉమామహేశ్వరరెడ్డి, టీడీపీ ఏజెంట్లు మల్లయ్య, సిద్దయ్యపై దాడి చేసి గాయపరిచారు. మే 13 పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామంలో 202 పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేశారు. 11 ఘర్షణల్లో వివిధ సెక్షన్ల కింద రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడి పట్టణంలో వందలాది రౌడీ మూకలతో మారణాయుధాలతో టీడీపీ కార్యాలయం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంలో పాల్గొనగా అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన సంఘటనలో 307 సెక్షన్ కింద కేసు నమోదైంది.